అందరికీ నమస్కారం. ఈరోజు రాజవర్ధన్ రెడ్డి అన్నగారి జయంతి సందర్భంగా అంతర్జాతీయ చెస్ కాంపిటీషన్ పోటీలు కేవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే ఆయన యొక్క విద్యా సంస్థలలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించినటువంటి ఆడిటోరియంలో సుమారుగా 500 మంది ప్లేయర్స్, చెస్ ఛాంపియన్స్ ప్లేయర్స్ ఈ గేమ్స్లో పాల్గొన్నారు. అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. దీంట్లో ఇవి ఓపెన్ కాంపిటీషన్ అనమాట. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలు 3 years పిల్లల నుంచి 60 years వరకు కూడా ఉన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ చెస్ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన అనేక మంది ప్లేయర్స్, అంటే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ చెస్ ఛాంపియన్షిప్ కమిటీ వాళ్లకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పరిచిన విష్ణువర్ధన్ రెడ్డి అంకుల్కి మరియు ఇంత హోస్టింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు, మా నాన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా క్రీడల గురించి ఒక మాట, ఎందుకంటే చెస్ అనేది ఇది ఫిజికల్ గేమ్ కాదు, మెంటల్ గేమ్. సాధారణంగా ఫిజికల్ గేమ్లో ఫిట్నెస్ వస్తుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, కానీ ఇది మెంటల్ గేమ్. దీని ద్వారా లైఫ్ గురించి నేర్చుకోవచ్చు అనమాట. లైఫ్లో ఎత్తుపల్లాలు ఉంటాయి కదా, అలాగే ఈ గేమ్లో ఓడినా గెలిచినా పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దీని ద్వారా లైఫ్కు చాలా మనం నేర్చుకోవచ్చు. ఏదైనా మనకు ఒక విజయం అనేది ఎంతో కష్టపడితే కానీ రాదు. ఓటమిని చూసి కుంగిపోకూడదు, విజయాన్ని చూసి పొంగిపోకూడదు అనేది ఈ చెస్ అనేది నేర్పిస్తుంది. భారతీయ ఏమంటారు ఆటల్లో పూర్వకాలం నుంచి కూడా ప్రాముఖ్యత పొందినటువంటి చదరంగాన్ని చెస్గా మనము కొత్తగా అందరము అన్వయించుకొని వివిధ మెంబర్స్ కూడా చాలామంది గెలిచారు. చాలామంది ప్లేయర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. హంపి కానీ, గుకేష్ కానీ, అందరూ కూడా చాలా మంచిగా ఆడుతూ మన దేశానికి కీర్తి పతాకాన్ని అందజేస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన అందరు ప్లేయర్స్ కూడా చాలా మంచి విజయాలు సాధించాలని, ఒక అబ్బాయి కూడా వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాడు, అతను కూడా కంపల్సరీ ఆ మెడల్ సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాన్నగారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం.